అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ బ్లాగ్స్. శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడు అయ్యాడు, ఎలా అయ్యాడు, దాని వెనుకుండ రహస్యం ఏమిటి? చీకటి వెలుగు స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం, ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడింది. ఇవన్నీ పరస్పర ప్రేమను, దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరును అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పటి నుండి ఉన్నవే, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. ఆది దంపతులు జగత్పితరులు. జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని, జగత్ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని స్తుతిస్తూ ఉంటారు. జగత్తుకంతటికి తల్లిదండ్రులు లాంటి వారు ఆ పార్వతీ పరమేశ్వరులు. ఈ ఆది దంపతులు ఇద్దరూ దేహాన్ని పంచుకుని అర్ధనారీశ్వర అవతారంతో కనిపించడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంతకీ ఆ శివుడు అర్ధనారీశ్వరుడు ఎప్పుడయ్యాడు? ఆ అమ్మకు తన దేహంలో సగభాగాన్ని ఎలా కల్పించాడు? అసలు దాని వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటి అనే విషయాల గురించి వివరంగా చెప్పుకుందాం. పరమశివుడు అర్ధనారీశ్వరుడు ఎలా అయ్యాడు? ఇది శివపురాణంలో శతరుద్ర సంహితంలో కనిపిస్తుంది. నందీశ్వరుడు బ్రహ్మ మానస పుత్రుడైన సనత్ కుమారుడికి కథను వివరించాడు. పూర్వం బ్రహ్మదేవుడు ప్రజలను వృద్ధి చేయడం కోసం తనదైన పద్ధతిలో సృష్టిని చేయసాగాడు. అలా తానొక్కడే ప్రాణులను రూపొందిస్తూ జీవం పోస్తూ ఎంతకాలంగా తన పనిని తాను చేసుకుపోతున్నా అనుకున్నంత సంఖ్యలో ప్రజావృద్ధి జరగలేదు. ఇందుకు ఎంతగానో చింతిల్లిన బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. బ్రహ్మ చేసిన కఠిన తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. సగం పురుషుడు సగం స్త్రీ రూపం గల దేహంతో ఆ శివ స్వరూపం వెలుగొందసాగింది. పరమశక్తితో కూడి ఉన్న ఆ శంకరుని చూసి బ్రహ్మదేవుడు సాష్టాంగ ప్రణామం చేసి అనేక విధాలుగా స్తుతించారట. అప్పుడు శివుడు బ్రహ్మదేవుడితో బ్రహ్మ సృష్టికి సహకరించడానికి అర్ధనారీశ్వర రూపాన్ని తాను ధరించి వచ్చినట్లు చెప్పారు. అలా పలుకుతున్న శివుడి పార్శ్వభాగం నుంచి ఉమాదేవి బయటకు వచ్చిందట. బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించి సృష్టి వృద్ధి చెందడం కోసం సర్వసమర్థమైన ఒక రూపాన్ని ధరించమని, తన కుమారుడైన దక్షుడికి కుమార్తెగా జన్మించమని బ్రహ్మదేవుడు ఉమాదేవిని ప్రార్థించారట. ఆమె అప్పుడు ఆ బ్రహ్మను అనుగ్రహించారట. ఆ వెంటనే భవానీదేవి కనుబొమ్మల మధ్య నుండి ఆమెతో సమానమైన కాంతులు గల ఒక దివ్య శక్తి అక్కడ అవతరించిందట. అప్పుడు ఆ శక్తిని చూసి పరమేశ్వరుడు బ్రహ్మ తపస్సు చేసి మెప్పించారు కనుక ఆయన కోరికలు నెరవేర్చమని కోరారు. పరమేశ్వరుని ఆజ్ఞను ఆమె శిరసావధించింది. బ్రహ్మదేవుడు కోరినట్లుగానే అనంతరం ఆమె దక్షుడికి కుమార్తెగా జన్మించింది. ఆనాటి నుంచి ఆ లోకంలో నారీ విభాగం కల్పితమైంది. స్త్రీ పురుష సమాగమ రూపమైన సృష్టి ఆనాటి నుంచి ప్రవర్తిల్లింది. స్త్రీ శక్తి సామాన్యమైనది కాదని, ప్రతివారు స్త్రీమూర్తులను గౌరవించి తీరాలని ఆదిదేవుడు ఆది పరాశక్తి ఇద్దరూ సమానంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు, ఈ లోకంలో ఉండే పురుషులతో స్త్రీలు కూడా అంతే శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నారనే విషయాన్ని ఈ కథా సందర్భంగా వివరిస్తోంది. అంతేకాక స్థితిలయ కారకులలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తొలుత తాను ఒంటరిగా సృష్టిని ప్రారంభించిన దానివల్ల ఎక్కువ ఫలితం కలగలేకపోయిందని, పరమేశ్వర అనుగ్రహంతో స్త్రీతత్వం అవతరించిన తర్వాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని కథ వివరిస్తోంది. స్త్రీ శక్తి విశిష్టతను తెలియచెప్పేందుకే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి అర్ధనారీశ్వర రూపంలో అవతరించారని, కనుక పురుషాధిక్యాన్ని ప్రదర్శించడం కానీ స్త్రీలను స్త్రీ శక్తిని కించపరచడం కానీ ఎంత మాత్రం దైవహితం కాదనే విషయాన్ని ఈ కథలో మనం గమనించుకోవచ్చు. అయితే శివుడికి అర్ధనారీశ్వరుడుగా ఎందుకు పేరు వచ్చిందో, ఆయన ఎందుకు అలా మారాల్సి వచ్చిందో ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ బ్లాగ్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.